ఇప్పటికీ బెజ్జంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరతపై సిపిఎం మండల కార్యదర్శి తుప్పారపు శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రిని సందర్శించి వైద్యాధికారులతో రోగులతో మాట్లాడిన ఆయన వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, అలాగే 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నివేదికలో క్రమంగా మీకు అందిస్తుంటాం. బెజ్జంకి మండల కేంద్రంలో ఉన్న పిహెచ్సి సెంటర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విజిట్ చేయడం జరిగింది. మరి ఈరోజు డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య సరైనటువంటి సిబ్బంది లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నట్టుగా ఇక్కడ ఉన్నది. మరి ఇక్కడ స్టాఫ్ నర్సులు ఉండాల్సింది స్టాఫ్ నర్సులు లేరు, 0 ఉన్నారు. మరి ఇక్కడ పిహెచ్సి సెంటర్ 24 అవర్స్ పిహెచ్సి సెంటర్ ఇది. మరి ఇక్కడ స్టాఫ్ నర్సులు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. అట్లాగే ఏఎన్ఎంలు 6 అవసరం ఉండగా 2 మాత్రమే ఉన్నారు. ఇంకొక 4 ఏఎన్ఎంలు ఖాళీ ఉన్నారు. అట్లాగే సూపర్వైజరు ఉద్యోగి కూడా కావాల్సినటువంటిది ఉన్నది. మరి ఇట్లా ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని కూడా డిప్యుటేషన్ మీద సిద్దిపేటకు పంపించారు. మరి ఇక్కడ తీవ్రమైనటువంటి సిబ్బంది కొరత ఉన్నది. మరి గవర్నమెంట్, ప్రభుత్వము, డిఎంహెచ్ఓ అట్లాగే కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇక్కడ మా బెజ్జంకి మండల కేంద్రంలో ఉన్నటువంటి పిహెచ్సి సెంటర్లో సరైనటువంటి సిబ్బందిని వెంటనే నియమించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇది మండల కేంద్రంలో ఉన్నది. చాలా వరకు ఎమర్జెన్సీ కేసులు కూడా వస్తాయి. మరి ఇక్కడ ఇంకొక డాక్టర్ను కూడా నియమించాలని మేము ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి వెంటనే ఇక్కడ సిబ్బందిని కానీ అట్లాగే హాస్పిటల్ను కూడా అప్గ్రేడ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని సిపిఎం పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇక్కడ ఈ సమస్యలు స్టాఫ్ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని వెంటనే నియమించాలని, అట్లాగే ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీర్చాలని, పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కూడా సిపిఎం పార్టీ సిద్ధంగా ఉన్నదని తెలియజేస్తాం.